మెదక్ జిల్లా రామాయంపేట మార్కండేయ గుడి 7వ వార్షికోత్సవం శ్రావణ దశమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, అలంకరణ అనంతరం శివపార్వతుల కళ్యాణం, హోమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ऊर्ध्वं जिगातु वेषलं छन्नो अस्तु द्विपदे षण्पुंसा शिरोजा पुरुषः सहस्राक्षः सहस्रवादो तभून् विश्वदोर्त्वा अत्ततिष्ठशाङ्गुलम्. ఇట్టి కార్యక్రమానికి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మద్దెల రమేష్, బల్ల యాదగిరి, బల్ల పెంటయ్య, మద్దెల సత్యం, మోహన, ఆకుల వెంకటేశం, యాదగిరి, సుధాకర్, కర్రె నరేందర్, కన్నరాము, కృష్ణ, మద్దెల రాజు, కర్రె నరసింహులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. జై మార్కండేయ, 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 జై జై మార్కండేయ, 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 జై మార్కండేయ. दांशिकां सोक्लीं कलां विभ्रतीं सौवर्णां प्रधार्यं वसुधां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमुखितरां साभूषितामुज्ज्वलां वाङ्गौरीं त्रिपुरात्परात्तरलां विचित्रञ्चारीं. శ్రీమాత్రే నమః. రామాయంపేట పట్టణంలో గల మన భక్త మార్కండేయ దేవాలయంలో సప్తమ వార్షికోత్సవంలో భాగంగా ప్రాతకాలంలో 5 గంటల 30 నిమిషాలకు స్వామివారికి పంచామృత శతకటాభిషేకము, తర్వాత అలంకరణ, గణపతి పూజ, పుణ్యావచనము, నవగ్రహారాధన, ఆంజనేయస్వామి చందన కార్యక్రమము, స్వామివారి శాంతి కళ్యాణోత్సవము, తర్వాత అగ్ని కార్యము, పూర్ణావతి కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమంలో పద్మశాల సంఘ సభ్యులు, మార్కండేయ భక్తులు అందరూ వచ్చి సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలై స్వామివార్షం పొందుతున్నారు. జై జై మార్కండేయ. ఈరోజు మన రామాయంపేట పట్టణంలో మార్కండేయ గుడి నిర్మాణం జరిగి 7 సంవత్సరాలు జరుగుతుంది. 7వ వార్షికోత్సవం కూడా ఈరోజు మన పద్మశాలి సంఘం, కుల సంఘం సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. యూత్ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఇంకోటి పొద్దున మనం 6 గంటల నుండి మన అభిషేకాలు జరిగినాయి శివపార్వతులకు, మార్కండేయునికి. అలాగే ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం కూడా జరిగింది. ఇప్పుడు హోమం కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం భక్తులు వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు మన బల్ల వెంకయ్య గారు పెద్ద మనిషి, అంటే బల్లయ్య గారు, ఆకుల వెంకటేశం గారు, మధ్యల సత్యం గారు, ఇంకా అందరూ కూడా పెద్దలు వచ్చి మన బల్ల రాజయ్య గారు పూజారి, ఆయన ఎన్నో ఏళ్ళుగా మనకు గుడికి సేవలు అందిస్తుండు. ఆయనకైతే నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన దానిలో ఒక పురోహితుడు ఉండడం మనం అదృష్టం. ఈరోజు మన గుడికి రూపాయి ఖర్చు కాకుండా కూడా ఎప్పుడు మనకు సేవలు అందిస్తున్నాడు ఆయన. మనకేంటంటే ఈరోజు వచ్చిన పెద్దలందరూ కూడా, మన సభ్యులకు, మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన వారందరూ కూడా ఈరోజు తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదానంలో అన్నప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా నేను వినియోగించుకుంటున్నాను.